కాసేపట్లో లోక్సభలో 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మరికొద్ది నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉండడంతో కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రూపొందించింది. లోక్సభ ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు మార్పులు చేసి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇవాల్టి బడ్జెట్లో ప్రభుత్వ వ్యయాలు అంచనాలను ప్రకటించనున్నారు. అలాగే 2023-24 ఏడాది బడ్జెట్ తరహాలో ఈసారి కూడా ట్యాక్స్ స్లాబ్స్ ను కొనసాగిస్తారా లేక మారుస్తారా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఉదయం 9 గంటలకు ఆర్థిక శాఖ ఆఫీసులో ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. తర్వాత రాష్ట్రపతి భవన్ కు బయలుదేరారు. అక్కడ 9:30 రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకున్నారు నిర్మల. రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా కొత్త పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. కాసేపట్లో పార్లమెంట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి లోక్సభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్లో నిధుల కేటాయింపులు సహా సమగ్ర బడ్జెట్ స్వరూపాన్ని వివరించనున్నారు నిర్మలా సీతారామన్. ఇక నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇది వరుసగా 6సారి. ప్రస్తుత బడ్జెట్ తో కలిపి 5 పూర్తి బడ్జెట్ లో ఒక మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన వారవుతారు నిర్మల. దీంతో గతంలో మాజీ ప్రధానమంత్రి మోర్జారీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును నిర్మల సమం చేయనున్నారు. మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హాలు 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో అద్భుత ప్రకటనలు ఆశించొద్దని ఇప్పటికే ఆర్థిక మంత్రి చెప్పారు. మధ్యంతర బడ్జెట్ లో ప్రకటించే నూతన పథకాలు అమలు బాధ్యత కొత్త ప్రభుత్వానికి ఉంటుంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మధ్యంతర బడ్జెట్ లోనూ కొన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే 2023-24 ఏడాది బడ్జెట్ తరహాలో ఈసారి కూడా ట్యాక్స్ స్లాబ్స్ ను కొనసాగిస్తారా లేక మారుస్తారా అనే దానిపై చర్చ జరుగుతోంది. మోదీ 2 సర్కార్ కు ఇది చివరి బడ్జెట్. ఓట్ ఆన్ బడ్జెట్ అయినా తాయిలాలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఆయుష్మాన్ భారత్ బీమా కవరేజ్ పెంచే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. రైతులను ఆకట్టుకునేందుకు పీఎం కిసాన్ పథకం సాయం పెంచే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం పీఎం కిసాన్ సాయం 6,000 నుంచి 9,000కు పెంచే ఛాన్స్ ఉంది. ఆయుష్మాన్ భారత్ బీమా 10 లక్షలకు పెంచే అవకాశం ఉంది. మౌలిక వసతులు, పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. ఎన్నికల టైంలో పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించి సామాన్య, మధ్య తరగతిని ఆకట్టుకునే అవకాశం ఉంది. 1 కోటి ఇండ్లపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోనుంది కేంద్రం. కేంద్ర బడ్జెట్ కు సంబంధించి మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, కొద్దిసేపటి క్రితమే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ చేరుకున్నారు. ఆమెతో పాటు 2 సహాయ మంత్రులు పార్లమెంట్, ముఖ్యంగా రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అనుమతి తీసుకుని నేరుగా పార్లమెంట్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభమవుతుంది. ఈ భేటీలో బడ్జెట్ కు ఆమోదం తెలుపుతారు. కేవలం బడ్జెట్ కు సంబంధించిన ఆమోదం తెలపడానికే ప్రతిసారి కూడా బడ్జెట్ పెట్టేటువంటి సమయంలో కేబినెట్ భేటీ అనేది ఉంటుంది. ఆ భేటీలోనే బడ్జెట్ కి ఆమోదం తెలిపిన తర్వాత బడ్జెట్ ని ప్రవేశపెడతా ఉంటారు. రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ ఇదంతా. ఈసారి 11:05 లోక్సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. పూర్తి స్థాయిలో డిజిటల్ రూపంలోనే ఈసారి కూడా తీసుకొచ్చారు. ఇది 6వసారి ఆమె. 5 సార్లు నార్మల్ గా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు, పూర్తి స్థాయి బడ్జెట్ ని. ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని కూడా ఆమె ప్రవేశపెడుతున్నారు. డిజిటల్ రూపంలో దీనికి సంబంధించిన ప్రతులను అందుబాటులోకి ఉంచబోతున్నారు. ఎంపీలకు కావచ్చు, లేకపోతే సామాన్య ప్రజలకు కూడా డిజిటల్ రూపంలో దీన్ని అందుబాటులోకి ఉంచుతారు. ఇక బడ్జెట్ కు సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దిశానిర్దేశక్ బడ్జెట్ అంటూ కూడా నిన్న ప్రధాని ప్రకటించడంతో కొంత ఎక్స్పెక్టేషన్స్ అయితే హై ఉన్నాయి. కాకపోతే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కున్న లిమిటేషన్స్ ని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ రూపకల్పన అంతా కూడా చేపట్టినట్టుగా తెలుస్తోంది. దాంతో పెద్దగా అద్భుతాలు ఏవి ఆశించొద్దంటూ కూడా స్వయంగా నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. కొత్త పథకాలు ఏమి ఉండకపోవచ్చు, సంక్షేమ పథకాలకు సంబంధించి కొత్త పథకాలు, ఫ్లాగ్షిప్ పథకాలు లాంటివి కొత్తగా ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు చాలా తక్కువ. కాకపోతే ఉన్నటువంటి ప్రస్తుతం గ్రౌండ్ అయినటువంటి పథకాలకు సంబంధించి మాత్రం కొనసాగిస్తూనే వాటికి కొంత నిధులు పెంచేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రస్తుతం అందిస్తున్నటువంటి సహాయాన్ని మరింత పెంచేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి వాదనలు వినబడుతున్నాయి. ముఖ్యంగా పీఎం కిసాన్ యోజనకు సంబంధించి ప్రస్తుతం 6,000 అందుతున్నటువంటి సహాయాన్ని 9,000కు పెంచుతారనేటువంటి
ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉంది. వాటితో పాటు ఆరోగ్య బీమాకు సంబంధించి ఆయుష్మాన్ భారత్ పేరుతోటి 5 లక్షల వరకు ప్రస్తుతం కవరేజ్ ఇస్తుంది. దాన్ని 10 లక్షలకు పెంచేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వాటితో పాటు ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు, ఎందుకంటే థర్డ్ టైం కూడా అధికారంలోకి రావాలని గవర్నమెంట్ భావిస్తూ ఉంది. అది కూడా అబ్సల్యూట్ మెజార్టీ కంటే కూడా చాలా ఎక్కువ స్థానాల్లో ఈసారి గెలుపొందాలని టార్గెట్గా పెట్టుకున్నారు. కాబట్టి ఆ దిశగా కొంత వారికి పేద మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగించేలాగా కొన్ని నిర్ణయాలు, ముఖ్యంగా పెట్రోల్ గ్యాస్ ధరలకు కావచ్చు, లేకపోతే వాటిని తగ్గింపుకు సంబంధించి రాయితీలు ఏమైనా ప్రకటిస్తారా, లేకపోతే ధరల తగ్గింపుకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటారనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఉంది. వాటిపైన ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది. ఇంకా మరొక కీలకమైనటువంటి అంశం, వేతన జీవులు ప్రతిసారి బడ్జెట్ వస్తుందంటే ఖచ్చితంగా ట్యాక్స్ స్లాబులకు సంబంధించి సరళీకరణ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈసారి ఏ మేరకు ఊరట కల్పించేలాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే దానిపైన చాలా వరకు చూస్తూ ఉంటారు. ఈసారి కూడా ట్యాక్స్ స్లాబులకు సంబంధించిన సరళీకరణకు సంబంధించి వేతన జీవులు కావచ్చు, మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాటి మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక మౌలిక సదుపాయాల కోసం ఎక్కువగా నిధులు కేటాయించేటువంటి అవకాశం ఉంది. దాంట్లో రైల్వేలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరిచేందుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించేటువంటి అవకాశం ఉంది. గత బడ్జెట్ రైల్వేస్కి ఆల్మోస్ట్ 2.5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈసారి దాని ఒక 3 లక్షల వరకు పెంచేటువంటి 3 లక్షల కోట్ల రూపాయల వరకు పెంచేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గత బడ్జెట్లోనే సుమారు 400 వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేలాగా నిధులు అనేది కూడా కేటాయించారు. ఈసారి కూడా సాధ్యమైనంత మేరకు ఎక్కువగా వందే భారత్ ట్రైన్స్ ను తీసుకురావడము, హై స్పీడ్ కారిడార్ ఏర్పాటు, డబ్లింగ్ కావచ్చు, లేకపోతే విద్యుదీకరణ వంటి పనులకు సంబంధించి ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఇక నేషనల్ హైవేస్ కు సంబంధించి కూడా ఎక్కువగా దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల పెంపుతోటి అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది, వేగవంతం అవుతుంది అనేటువంటి దిశగా ప్రభుత్వం ఆలోచనలు ఉన్నాయి. వాటితో పాటు డిజిటలైజేషన్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేశారు. గతంలోనూ కూడా డిజిటలైజేషన్ పైన ఎక్కువగా నిధులు అనేది కూడా కేటాయించినటువంటి పరిస్థితి. వాటితో పాటు రక్షణ రంగానికి, భద్రతకు సంబంధించినటువంటి కేటాయింపులు, ఇక ముఖ్యంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటేనే దాని లక్ష్యము 2-3 నెలలకు సంబంధించిన జీతభత్యాలు, ఖర్చులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి మూలధన వ్యయం నుంచి వాడుకోవడానికి అనుమతి తీసుకోవడము, వాటిపైనే ఎక్కువగా ఫోకస్ అనేది కూడా ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. సో 11:05 బడ్జెట్ ప్రసంగం ప్రారంభమవుతుంది. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాజ్యసభకు వెళ్తారు. రాజ్యసభలో బడ్జెట్ కు సంబంధించి కొంత బ్రీఫింగ్ ఉంటుంది. ఆ తర్వాత టేబుల్ చేస్తారు. దానిపైన చర్చ అనేది కూడా తర్వాత జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ బడ్జెట్ కు సంబంధించి ఓవరాల్ గా చాలా రంగాలకు సంబంధించిన ఎక్స్పెక్ట్స్ కావచ్చు, వారందరూ కూడా అనేక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఉన్నటువంటి లిమిటేషన్స్ కు ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన పూర్తి స్థాయిలో జరుగుతుంది అనేటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. సో ఆ అంచనాలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందా, లేకపోతే ఏదైనా కొత్త పథకాలకు సంబంధించి తాయిలాల విషయంలో కావచ్చు, వాటికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందనే దానిపైన మరి కాసేపట్లోనే పూర్తి స్థాయి క్లారిటీ రాబోతా ఉంది. శ్రవంతి. రైట్ మదర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.